విద్యారంగ సమస్యలు ఉన్నాయో వెంటనే ఆ సమస్యలు పరిష్కరించాలని అయితేనేమి, అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ లేకి విద్యార్థి సంఘాలను ప్రవేశించకూడదు అని చెప్పి తీసుకొచ్చేటువంటి ఏవైతే జీవో ఉందో వెంటనే రద్దు చేసి విద్యార్థి సంఘాలను హాస్టల్స్ లేకి అనుమతించాలని అయితేనేమి, అంతేకాకుండా ఏవైతే ఉపాధ్యాయ పోస్టులు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళగట్టి కనిపిస్తా ఉన్నాయి. వెంటనే ఉపాధ్యాయ పోస్టులు, అధ్యాపక పోస్టులు, అంతేకాకుండా ఏవైతే పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, ఈ విధంగా విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ గా మేము డిమాండ్ చేస్తూ ఈ మహాసభలు నిర్వహించడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా నూతన కార్యవర్గం ఏవైతే ఉందో జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ఉద్యమాలు నిర్వహించి విద్యారంగ సమస్యల పరిష్కార సాధన కోసం మరియు ఏవైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఏవైతే విభజన హామీలు ఉన్నాయో వెంటనే పరిష్కార సాధన కోసం రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించి విద్యార్థులను, యువతను, ప్రజలందరినీ ఏకం చేసి విద్యారంగ సమస్యల పరిష్కార సాధన కోసం పోరాటాలు చేస్తామని కూడా ఈ మహాసభలో వేదికగా తెలియజేస్తా ఉన్నా. ప్రశాంత్ ఆర్ఎస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కడప కేంద్ర.